ఆచి చికెన్ మసాలా. టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రత్యేక వ్యూహంతో అడుగులు వేస్తున్నారా? వచ్చే సార్వత్రిక ఎన్నికలను ఆమె టార్గెట్ చేసుకున్నారా? ఓవైపు పార్టీని బలోపేతం చేసుకుంటూ మరోవైపు అభ్యర్థుల ఎంపిక పైన కవితమ్మ దృష్టి సారించారా? ముఖ్యంగా సింగరేణి, తెలంగాణ జాగృతి బలంగా ఉన్న చోట్ల పోటీకి దిగితే తక్కువలో తక్కువ 50 సీట్లు గెలుస్తామని లెక్కలు వేసుకుంటున్నారా? ఇంతకీ ఏ నియోజకవర్గాలపై కవిత ఫోకస్ పెట్టారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతంపై కవిత మరింత ఫోకస్ పెంచినట్లు తెలుస్తుంది. 2029 ఎన్నికలే టార్గెట్గా ఇప్పటి నుంచే ఆమె ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గద్దె దింపి కీలక రాజకీయ శక్తిగా మారేందుకు కవితమ్మ ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే రాష్ట్రంలో 119 సెగ్మెంట్లలో పోటీ చేసి గెలవడం అసాధ్యమని ఓ అంచనాకు వచ్చిన కవితమ్మ కేవలం ఎంపిక చేసుకున్న కొన్ని నియోజకవర్గాలలో పోటీ చేసి గెలుపొందాలని టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో తెలంగాణ జాగృతి కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయి. కొత్త పార్టీ ప్రకటన తర్వాత జాగృతి సేవలు మరింత పెరిగాయి. అటు టీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కవిత కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారని పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. వాస్తవానికి కల్వకుంట్ల కవితకు గులాబీ పార్టీతో 2 దశాబ్దాల అనుబంధం ఉంది. గతంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా విస్తృతంగా ప్రచారం చేసేవారు. మరోవైపు సింగరేణి కార్మికుల సంఘానికి గౌరవ అధ్యక్షురాలిగానూ కొనసాగారు. అందుకే ఆమె కరీంనగర్తో పాటు నిజామాబాద్ జిల్లాపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు ప్రచారం నడుస్తుంది. ఎంపిక చేసిన కొన్ని నియోజకవర్గాల్లో ఆమె పోటీకి సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. అందుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా ఆమె ప్రిపేర్ చేసుకున్నట్లు సమాచారం. బలమైన అభ్యర్థులను బరిలో దించడం ద్వారా సీట్ల పరంగా పర్వాలేదనిపించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో మరికొందరు నేతలకు గాలం వేసే పనిలో కవిత ఉన్నట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలను తన పార్టీలోకి ఆహ్వానించే పనిలో ఉన్నారని సమాచారం. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని మాజీ ఎమ్మెల్యేలు, కింది స్థాయి నేతలను నేరుగా ఫోన్ చేసి తన పార్టీలో చేరాలంటూ ఆఫర్ ఇస్తున్నారట. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో కవిత వెంట నడిచేందుకు చాలా మంది నేతలు రెడీ అయ్యారని తెలుస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వచ్చే ఎన్నికల్లోనూ తమదే అధికారమని సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. తాము చేసిన అభివృద్ధి పనులే గెలిపిస్తాయని చెబుతున్నారు. మరోవైపు గులాబీ పార్టీ సైతం అధికారం కోసం గట్టిగానే ప్రయత్నిస్తుంది. ఇంకోవైపు కాషాయ పార్టీ సైతం ఎలాగైనా గెలవాలని చూస్తుంది. ఆలోపే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం తెలంగాణలో పార్టీ విస్తరణపై ఫోకస్ పెంచేశారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో తన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేస్తే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని గుర్తించిన కల్వకుంట్ల కవిత అందుకే తెలంగాణ జాగృతి బలంగా ఉన్న ప్రాంతాల్లో, సింగరేణి కార్మికులు ఉన్న ప్రాంతాల్లో పోటీకి ఆమె సిద్ధపడుతున్నట్లు తెలుస్తుంది. గులాబీ పార్టీ నుంచి బలమైన అభ్యర్థులను ప్రయోగించి కనీసం 50 సీట్లపై గురిపెట్టాలన్నది కవిత ఆలోచనగా తెలుస్తుంది. ఇందులో కనీసం 20 నుంచి 30 అసెంబ్లీ సీట్లు గెలుస్తామనే ధీమాలో కవిత ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే 2028 ఎన్నికల్లో అధికారంలోకి రావాలన్నది కవిత ప్లాన్ కాదు. తన పార్టీని గౌరవప్రదమైన సీట్లతో తెలంగాణ సమాజం ముందుంచాలన్నదే ఆమె వ్యూహంగా కనిపిస్తుంది. ఆ తర్వాత క్రమేపీ విస్తరించి తెలంగాణలో అధికారంలోకి రావాలన్నది ఆమె ఆలోచన. వాటికి తగ్గట్టు ఆమె వ్యూహాలు రూపొందించుకొని ముందుకు సాగుతున్నారు.